ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 5 మాస్టర్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. హుడా, హడా, సీడీఏ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ. ఇప్పుడు మనం ఈ మ్యాప్‌లో ఈ 5 మాస్టర్ ప్లాన్‌లను మనము చూడవచ్చు. ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను చేపట్టాలంటే ఈ 5 సంస్థల యొక్క అనుమతులు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా తలనొప్పిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉపేందర్, ప్రాపర్టీ అడ్వైజర్. అయితే వీటి స్థానంలో మాస్టర్ ప్లాన్ 2051ను రూపొందిస్తున్నట్లు మనందరికి విషయం తెలిసిందే. మాస్టర్ ప్లాన్ 2051లో వేటికి ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ మాస్టర్ ప్లాన్‌లో మొబిలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. మొబిలిటీ అంటే ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని మెరుగుపరచడం. ఇప్పటికే ఓఆర్ఆర్ నుండి రీజనల్ రింగ్ రోడ్ వరకు ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను ఎక్కువగా మెరుగుపరచాలని ఆలోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న విషయం మనకు స్పష్టమర్థం అవుతుంది. వీటిలో భాగంగా ఇప్పటికే 9 రేడియల్ రోడ్లను ప్రకటించడం జరిగింది. వాటిలో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రేడియల్ రోడ్డును కూడా నిర్మించడం కోసం ఇదివరకే నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎకానమీని బిల్డ్ చేయడం. ఎకానమీని బిల్డ్ చేయాలి అంటే ఎంప్లాయ్‌మెంట్‌ను ఎక్కువగా పెంపొందించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వాటిలో షెడ్యూల్‌లను ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఆల్రెడీ షెడ్యూల్‌గా ఉన్న ప్రాంతాలను ఐడెంటిఫై చేసి వాటిని ఆయా కంపెనీలకిచ్చి ఎంప్లాయ్‌మెంట్ పెద్ద ఎత్తున పెంచాలనేదే గవర్నమెంట్ యొక్క ఆలోచన. కాబట్టి రాబోయే మాస్టర్ ప్లాన్ 2051లో ఎక్కువ షెడ్యూల్‌లకు ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు నుండి ట్రిపుల్ ఆర్ వరకు చెరువులు, నీటి వనరులు కబ్జాకు గురికాకుండా బ్లూ జోన్ మరియు గ్రీన్ జోన్‌గా విభజించి వాటిని రక్షించాలనే ఆలోచనలో గూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.